హీరోయిన్ పూజా హెగ్డే గత ఏడాది దేవ రెట్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కూలీ సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో ఇండస్ట్రీలో దశాబ్ద కాలం దాటినా కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా పూజా హెగ్డే ఆ మధ్య కాస్త స్లో అయినట్లుగా అనిపించినా మళ్ళీ పుంజుకుంది. సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాల్లోనూ ఈ అమ్మడు వరుసగా నటిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈసారి పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల కారణంగా వైరల్ అవుతుంది. తను వర్క్ చేసిన హీరోల గురించి పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ ను దగ్గర నుంచి చూసే అవకాశం దక్కిందని, ఆయనతో వర్క్ చేయడం ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ ను ఇచ్చిందని చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్ జెన్యూన్ పర్సన్ అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. చాలా నిజాయితీగా మాట్లాడతారని, మనసులో ఏది ఉన్నా కూడా బయటకు చెప్పేస్తారంది. ఆయనలో ఎలాంటి నటన ఉండదు, చాలా రియలిస్టిక్ గా కనిపిస్తారు. పైకి ఎలా కనిపిస్తారో అలాగే మాట్లాడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత రియలిస్టిక్ గా ఉండటం సాధ్యం కాదని, కానీ సల్మాన్ ఈ రోజుల్లోనూ అలాగే ఉంటున్నారు, ఆయన గొప్ప వ్యక్తి అన్నట్లుగా పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ప్రభాస్ తో పూజా హెగ్డే రాధే శ్యామ్ సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఎంపిక అయిన వెంటనే పూజా హెగ్డే సర్ప్రైజ్ అయిందట. ప్రభాస్ తో సినిమా అనగానే చాలా మంది లాగే తాను కూడా ఫుడ్ గురించి ఆలోచించాను అంది. అంతా అన్నట్లుగానే, నేను అనుకున్నట్లుగానే సెట్స్ లో రెగ్యులర్ గా రకరకాల ఫుడ్ ఉండేది. అత్యంత రుచికరమైన భోజనం ఆ సమయంలో చేశాను అని, ప్రభాస్ తనకు ఎప్పుడూ చూడని ఫుడ్ ను రుచి చూపించాడని సరదాగా పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇక హృతిక్ రోషన్ గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ డాన్స్ చేస్తున్న సమయంలో మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడం నేర్పించారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా డాన్స్ ను చేస్తున్నప్పుడు కష్టపడకుండా మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడం ద్వారా తప్పకుండా డాన్స్ మరింత ఆకర్షణీయంగా వస్తుందని ఆ సమయంలో హృతిక్ రోషన్ తనతో చెప్పారని పూజా హెగ్డే పేర్కొంది. పూజా హెగ్డే ఈ ముగ్గురు హీరోలతో వర్క్ ఎక్స్పీరియన్స్ ను లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు ఇంకా చాలా మంది స్టార్ హీరోలతో, సూపర్ స్టార్ హీరోలతో వర్క్ చేసింది. ప్రతి ఒక్క హీరో నుంచి ఖచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకున్నాను అన్నట్లుగా పూజా హెగ్డే పేర్కొనింది. మొత్తానికి సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఆ ముగ్గురు హీరోల గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే కాంచనా 4 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈమె తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో కలిసి నటించిన జననాయగన్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే జననాయగన్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ 2 సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది.